హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. మనలో చాలామందికి చాక్లెట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చాక్లెట్ని ఇష్టపడతారు. మరి ఆ చాక్లెట్ ఎలా తయారు చేస్తారో చూడాలని ఎప్పుడైనా అనిపించిందా? మన హైదరాబాద్లో చాక్లెట్ ఫ్యాక్టరీ ఉందని తెలిసిన తర్వాత నాకు కూడా అసలు ఈ చాక్లెట్ ఎలా తయారు చేస్తారో చూడాలనే ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. నా వాయిస్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి, కొద్దిగా జలుబు చేసింది, సో వాయిస్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అండ్ ఇట్స్ సాటర్డే ఆఫ్టర్నూన్ అండి. మేము యాక్చువల్లీ ఒక చిన్న ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి రెడీ అవుతున్నాము. చిన్న ఫంక్షన్ అంటే సీమంతం ఫంక్షన్ అనమాట. మా అపార్ట్మెంట్లోనే సీమంతం ఫంక్షన్కి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము అటెండ్ అయిన ఫస్ట్ ఫంక్షన్ అనమాట ఇది. ఫంక్షన్ చిన్నదైనా సరే చాలా బాగా చేశారు అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఫంక్షన్ కోసం ఎలాగో రెడీ అయి ఉన్నాం కదా, పైగా వీకెండ్ కదా, ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి మేం బయలుదేరాం మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది. మేము బయలుదేరేసరికి అరౌండ్ 2 అయింది. పైగా వర్షం కూడా పడుతుంది, చాలా ఎక్కువైతే వచ్చింది వర్షం. అండ్ మధ్యలో ట్రాఫిక్ కూడా. వీకెండ్ అంటే తెలిసిందే కదా, ట్రాఫిక్ మామూలుగా ఉండదు. సో మా అమ్మాయి దారిలో ఒక న్యాప్ అయితే వేసింది. ఈ ఏరియా అంతా చూడడం అయితే నేను ఇదే మొదటిసారి. అలా చూస్తూనే బంజారా హిల్స్ అయితే రీచ్ అయిపోయాము. ఏరియా అయితే చాలా క్లాసీగా ఉంది. బై ద వే, మీరు వీకెండ్ ఎలా స్పెండ్ చేశారో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఈ మనం చాక్లెట్ ఫ్యాక్టరీని విజిట్ చేశారా? విజిట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. అండ్ మేము రీచ్ అయిపోయాం మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి. యాక్చువల్లీ దీని పేరు మనం చాక్లెట్ కార్ఖానా అని చెప్పి ఉంది. సో బయట అంతా చాక్లెట్ కలర్తో చాలా బాగుంది. ఈ పేరు చూడగానే నాకు ఫస్ట్ వచ్చిన డౌట్, ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ నాగార్జున గారిదా అని చెప్పి. కానీ కాదండి. తర్వాత డీటెయిల్స్లోకి వెళ్తే తెలిసింది ఏంటంటే, ఈ మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి ఓనర్ ముప్పల చైతన్య గారు. హైదరాబాద్లో వెరీ వెల్ నోన్ స్వీట్స్ బ్రాండ్ ఆల్మండ్ హౌస్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆల్మండ్ హౌస్ కూడా వీళ్ళదే అనమాట. చాక్లెట్ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మీకు చాక్లెట్ స్మెల్ వెల్కమ్ చెప్తుంది. అండ్ ఎంటర్ అయిన తర్వాత వెంటనే మనకి ఇవన్నీ రీటైల్ సెక్షన్ అనమాట. మనం ఇక్కడ ఏది కావాలంటే అది పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ మనకి డిస్ప్లేలో అయితే రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి. చాక్లెట్స్ ఒక్కటే కాదు, బిస్కెట్స్ అండ్ కేక్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లేస్ వచ్చేసి చాలా నీట్గా అండ్ వెరీ వెల్ మెయింటైన్డ్ అనమాట. సో ఇక్కడ మాకు రాగానే ఫ్యాక్టరీ కన్నా ఒక కెఫేకి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఒక చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉంది. ఈ ఫౌంటైన్ దగ్గర అయితే పిల్లలు అస్సలు కదలట్లేదు. మా అమ్మాయి కూడా వెళ్ళగానే ఇంకా ఫౌంటైన్ దగ్గరే ఉంది. మనం ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఇదే కనిపిస్తుంది ఫౌంటైన్. అండ్ దిస్ ప్లేస్ ఈజ్ వెరీ ఇన్స్టాగ్రామబుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ మా అమ్మాయి అయితే ఈ ఫౌంటైన్ దగ్గర నుంచి అస్సలు కదలనంటుంది. సో కాసేపు ఈ ఫౌంటైన్ దగ్గర టైం స్పెండ్ చేసిన తర్వాత మేము ఇంకా లోపలికి వెళ్ళి చాక్లెట్స్ ఇవన్నీ ఏమున్నాయని చెప్పి చూసాము. అన్నీ వెరీ వెల్ క్రాఫ్టెడ్ అండి. అసలు మనం చాక్లెట్ ఫ్యాక్టరీలో బ్యూటీ ఏంటంటే ఆ అథెంటిసిటీ అనమాట. మనకి ఎక్కడ కూడా ఈ అథెంటిక్ టేస్ట్ అనేది రాదండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కకాఓ బీన్స్లో ఉన్న ఒరిజినల్ టేస్ట్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా మనకి చాక్లెట్ క్రాఫ్ట్ చేసి అందిస్తున్నారు. సో ఇక్కడ చాక్లెట్ ఒక్కటే కాదండి, డెజర్ట్స్ అని, కేక్స్ అని, ఫడ్జెస్ అని అండ్ ఐస్ క్రీమ్స్ ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. పిల్లలతో వస్తే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, చూసినవన్నీ కావాలంటారు. సో మేమైతే ఇంకా ముందు అసలు ఫ్యాక్టరీ అన్నారు కదా, ఏమేమి ఉన్నాయని చెప్పి మొత్తం అయితే తిరగడం స్టార్ట్ చేసాము. సో రైట్ సైడ్కి వచ్చేసరికి ఇవి కూడా మొత్తం క్రాఫ్టెడ్ చాక్లెట్స్ అండి. నట్స్ అని, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి మనకి మంచి రిచ్ ఫ్లేవర్తో చాక్లెట్స్ అనేవి తయారు చేశారు. సో ఇక్కడంతా డిస్ప్లేలో పెట్టారు మనకి. అండ్ ఇక్కడ ఏంటంటే మనం టేస్ట్ కూడా చూడడానికి మనకి ఇస్తారు. సో టేస్ట్ చూసి మనం చాక్లెట్ అయితే సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. ఇక్కడ ఒక చాక్లెటే కాదండి, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ కూడా వీళ్ళు రీటైల్ సేల్ చేస్తున్నారు. మా అమ్మాయికి అయితే అన్ని చాక్లెట్స్ కావాలంట. చూసిన ప్రతి చాక్లెట్ కొనమని అడిగింది.
అండ్ ఇక్కడ మేము కూడా చాక్లెట్ తీసుకోవడానికి అయితే చూస్తున్నాము. మనకి స్మాల్ పీసెస్ అయితే ఇస్తారు టేస్ట్ కోసం. అండ్ నేను ఇక్కడ మిల్క్ చాక్లెట్ ఒకటి టేస్ట్ చేశాను, అండ్ పిస్తా, అండ్ ఇంకొకటి రాస్బెర్రీ అయితే టేస్ట్ చేశాను. నాకు మూడాటిలో కూడా రాస్బెర్రీ కొంచెం బాగా నచ్చింది, అండ్ పిస్తా కూడా బాగానే ఉంది, ఓకే ఉంది. సో రాస్బెర్రీలో ఏంటంటే 65% డార్క్ చాక్లెట్ అండ్ మిగిలిందంతా రాస్బెర్రీతో మనకి కాంబినేషన్ వచ్చి అలా చాక్లెట్ని క్రాఫ్ట్ చేశారు. అయితే అదైతే నాకు చాలా నచ్చింది. అండ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 280 ఆర్ 290 అనుకుంటా పడింది. సో 2 చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ ముందు పిస్తా తీసుకుందాం అనుకున్నాము, కానీ అది అంత నచ్చలేదు, ఓకేగా అనిపించింది. సో లాస్ట్కి ఇంకా రాస్బెర్రీయే తీసుకున్నాము. అండ్ ఈ చాక్లెట్ డిస్ప్లే పక్కన ఇలా మనకి ఒక మిషన్ రన్ అవుతూ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే కకాో బీన్స్ని రోస్ట్ చేస్తున్నట్టు ఒక మిషన్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఫ్యాక్టరీ టూర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఫ్యాక్టరీ అంటే అంతలా ఫ్యాక్టరీలా అనిపించలేదు. సో అంత చిన్న మినీ ఇండస్ట్రియల్ టూర్ లాగా ఉందంతే. సో ఒక 4-5 మిషన్స్ అయితే కనిపించాయి అంతే, అంతకు మించి అయితే లేవు. కానీ ఇక్కడ ఏంటంటే వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తారంట. మనకి లైవ్ చాక్లెట్ మేకింగ్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. వీళ్ళకైతే వెస్ట్ గోదావరిలో ఒక 1500 ఎకర్స్ అనుకుంటా ల్యాండ్లో కకాో బీన్స్ని వీళ్ళు పండిస్తున్నారు. అండ్ అక్కడి నుంచి హార్వెస్ట్ చేసిన కకాో బీన్స్ని ఇక్కడికి తీసుకొచ్చి వాటిని ప్రాసెస్ చేస్తున్నారు. అండ్ ఇలా చాక్లెట్స్ని అయితే క్రాఫ్ట్ చేస్తున్నారు. చాక్లెట్ మనకి ఎలా తయారవుతుందో, అసలు వెస్ట్ గోదావరిలో కకాో బీన్స్ని ఎలా పండిస్తున్నారు, ఎలా హార్వెస్ట్ చేస్తున్నారు, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాక్లెట్ని ఎలా తయారు చేస్తున్నారు, ఆ ప్రాసెస్ అంతా కూడా మనకి ఇక్కడ బుక్లెట్స్ కూడా ఉన్నాయి. సో అది చదివితే మనకి ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అంతా అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మనకి చూపించడానికైతే స్టాఫ్ ఎవరు లేరు, కాకపోతే ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఉందన్నమాట. మనకి మిషన్స్ దగ్గర కూడా రాసేసే ఉంది, అక్కడ ఏమేం జరుగుతుంది అదంతా ప్రాసెస్ అంతా రాసేసే ఉంది. సో ఇక్కడ మనం ఈజీగా చదువుకోవచ్చు, మనకి అర్థమైపోతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది. కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలకి అంతలా ఇంట్రెస్ట్ అయితే ఉండదు. యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు కదా, చిన్నపిల్లలకి ఇంకా వాళ్ళకి ఎంతసేపు ఇంకా చాక్లెట్స్ మీదే ధ్యాస ఉంటుంది. కాకపోతే స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉంటారు కదా, అంటే ఒక 7th or 8th క్లాస్ ఆ టైం నుంచి ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయి. హౌ ఇట్స్ మేడ్ అని చెప్పి తెలుసుకోవాలని ఒక కుతూహలం అయితే వాళ్ళలో ఉంటుంది కదా. సో అలాంటి పిల్లలకైతే ఇది కొంచెం నచ్చుతుంది. ఇలా ఫ్యాక్టరీ టూర్స్ ఇవన్నీ చాలా నచ్చుతాయి పిల్లలకి. ఇది వచ్చేసి మనం కెఫే అండి, ఇది కింద ఉంది. సో ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళలేకపోయాము, వీకెండ్ కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు. సో అన్ని టేబుల్స్ బుక్ అయిపోయాయి. సో క్లోజ్ చేసేసారు, ఎంట్రీ కూడా లేదనమాట. ఇక్కడ ఏంటంటే కాఫీ, పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, శాండ్విచెస్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతుంటాయి. కాకపోతే టేబుల్ బుక్ చేసుకోవడమే కష్టం. ఇక్కడ వచ్చేసి లైవ్ చాక్లెట్ మేకింగ్ అనమాట. అండ్ వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తారంట. ఇక్కడ చాక్లెట్ తయారు చేసిన వెంటనే తీసుకొచ్చి డిస్ప్లేలో అయితే పెడుతున్నారు. సో ఇక్కడ లేని వెరైటీ అయితే లేదండి, చాక్లెట్కి సంబంధించిన అన్ని వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ మనం చాక్లెట్ని కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చండి. మనకి ఎలాంటి వెరైటీ, ఎలాంటి కాంబినేషన్ కావాలో చెప్తే వాళ్ళు మనకి తయారు చేసిస్తారు. అండ్ ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే నాకు చాలా నచ్చింది. మొత్తం చాక్లెట్ ఇదంతా చూసాక ఏదో ఒకటి ట్రై చేయాలి కదా. సో ఇక్కడ మేము ట్రై చేస్తున్నాము కునాఫా కస్టర్డ్ అనమాట. సో అంతా చాక్లెట్ తిన్న తర్వాత ఇది కొంచెం వెరైటీగా కనిపించింది. సో ఇది ట్రై చేస్తున్నాము. అండ్ దీని మీద మనకి కస్టమైజ్ చేసుకోవచ్చు, మనకి ఏ ఐస్ క్రీమ్ కావాలో అది వేస్తారు. అండ్ ఇక్కడైతే మేము పిస్తా ఐస్ క్రీమ్ చూస్ చేసుకున్నాము, మొత్తం గ్రీన్ కలర్లో బాగుంది కదా. సో ఇక్కడైతే మనకి దానిపైన టాపింగ్ లాగా చాక్లెట్ సిరప్ ఒకటి వేస్తున్నారు. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ సెక్షన్లో ఉందండి. చాక్లెట్ సెక్షన్ అని, డెజర్ట్ సెక్షన్ అని, అండ్ ఇలా ఐస్ క్రీమ్ సెక్షన్ అని అన్నీ సెపరేట్గా ఉన్నాయి. సో చాక్లెట్ ఆల్రెడీ కొన్నప్పుడు మేము తినేసాం కాబట్టి ఇంకా చాక్లెట్ సెక్షన్కి అయితే వెళ్ళలేదు ఇంకా. సో ఐస్ క్రీమ్ సెక్షన్కి వచ్చాము. సో ఇక్కడ కునాఫా కస్టర్డ్ అనమాట ట్రై చేస్తున్నాము.
ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది. కునాఫా అండ్ ఆ కస్టర్డ్ మిక్స్ అయితే కాంబినేషన్ చాలా నచ్చింది నాకు. ఇక్కడ స్టాఫ్ అయితే వెరీ వెల్ మేనర్డ్ అండ్ చాలా పొలైట్‌గా ఉన్నారండి. మనకి ఏ డౌట్ ఉన్నా గానీ వాళ్ళు చాలా క్లియర్‌గా, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఆ విషయంలో అయితే చాలా మెచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి చాక్లెట్ ల్యాబ్ అని ఉంది కదా! ఇక్కడే మనకి నచ్చినట్లు చాక్లెట్‌ని కస్టమైజ్ చేయించుకోవచ్చు. అంటే మనకు నచ్చిన వెరైటీ, నచ్చిన కాంబినేషన్‌తో మనకి రెడీ చేసిస్తారు ఇక్కడే. యాజ్ ఐ సెడ్ ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ కన్నా ఒక చాక్లెట్ కెఫే లాగా అయితే ఉందండి ఓవరాల్‌గా. అండ్ ఇది ఫ్యాక్టరీ లాగా లేకపోయినా చాక్లెట్ అసలు ఎలా తయారవుతుందనే ప్రాసెస్ అయితే మొత్తం తెలుసుకున్నాను. ఓవరాల్‌గా అయితే మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. అలాగే క్వైట్ ఎక్స్‌పెన్సివ్‌గా కూడా అనిపించింది. హ్యాండ్ క్రాఫ్టెడ్ చాక్లెట్ అంటే ఆ మాత్రం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటుందిలే అని మనసుకి సర్ది చెప్పుకొని ఇక ఇంటికైతే బయలుదేరాము. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.